ఈనాటి భారతీయ జనతా పార్టీ సంత్ రవిదాస్ మహారాజ్ 650 జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ సంబంధించి కార్యక్రమం విషయంలో ఈరోజు విలేకరుల సమావేశం చేయబడ్డది. ఈ సంత్ రవిదాస్ జయంతి 650 జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులని నేను పరిచయం చేస్తాను. నాకు ఎడమ వైపు ఉన్నవారు ఈ యొక్క ఉత్సవాల సమితి కన్వీనర్, అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. అదే రకంగా నాకు అటు ఎడమ వైపు ఉన్నవారు గౌరవనీయులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు, వారు కూడా ఈ యొక్క సంత్ రవిదాస్ మహారాజ్ ఉత్సవాల సమితికి సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యొక్క ఉత్సవాల కమిటీకి నేను కూడా ఒక కమిటీ సభ్యుడిని. ఈ సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క 650 జయంతి ఉత్సవాలని ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం నలుమూలలో కూడా సంత్ రవిదాస్ని పరిచయం చేయాలి, వారు ఏ రకమైన భక్తి ఉద్యమాన్ని ఈ దేశంలో ప్రారంభించినారో ఆ అన్ని విషయాలు కూడా అటక్ నుంచి కటక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి క్షేత్రంలో వారి గురించి తెలియాలి, వారి యొక్క మహత్యాన్ని తెలవాలనే ఆలోచనతోని మొన్న ఆషాఢ పౌర్ణమి నాడు కాశీనగరంలో సిర్ గోవర్ధన్పూర్ వారు జన్మించిన క్షేత్రంలో ఈ యొక్క సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు ప్రారంభమైనవి. ఈ యొక్క జయంతి వేడుకలు రాబోయే మాఘ పౌర్ణమి 20 ఫిబ్రవరి 2027 వరకు కూడా కొనసాగుతాయి. దీంట్లో వివిధ భాగాలుగా ఈ యొక్క రవిదాస్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలలో వివిధ అంశాలని ప్రీతం ప్రధాని చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ అన్ని విషయాలు కూడా పెద్దలు మాట్లాడతారు. దానికి ముందు ఒకసారి సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క పరిచయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సంత్ రవిదాస్ మహారాజ్ ఉత్తరప్రదేశ్ వారణాసిలో వారు జన్మించారు. ఒక చర్మకారం సంబంధించిన కుటుంబంలో జన్మించి వారు ఒక భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఒక ఔన్నిత్యం కలిగిన ఉత్తమమైన సంత్గా వారు పరివర్తన చెందడం జరిగింది. వారు జన్మించిన సమయంలో ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు ముస్లిం మతోన్మాదంతో ఆక్రాంతలు ఈ దేశం మీద, హిందువుల మీద, మాన ప్రాణాల మీద దాడి చేస్తూ హిందువుల మీద అత్యాచారాలు చేసే రోజులు అవి. ఇంకోవైపు కులపరమైన వివక్షతోని సమాజంలో అగ్రకులాలు నిమ్న కులాల మధ్య విద్వేషాలతోని సమాజంలో నిమ్న జాతులకు స్థానం లేని రోజులు అవి. అటువంటి యొక్క పరిస్థితులలో ఒక చర్మకారి కుటుంబంలో పుట్టిన సంత్ రవిదాస్ మహారాజ్ నిశ్చలమైన నిర్మలమైన మనసుతోని ఆ భగవంతుని యొక్క ప్రార్థన చేస్తూ, నేను ఏ కుటుంబంలో అయితే, ఏ ప్రొఫెషన్లో అయితే, ఏ ఒక ఉద్యమ అయితే జన్మించిననో, చర్మకారిని ఒక కుటుంబంలో జన్మించిన నేను కులంలో నేను చేస్తున్న ఒక ఏదైతే కర్మ మార్గం ఉన్నదో అదే ఒక దైవ మార్గము, తద్వారానే నేను ఒక భగవంతుని ఒక సాక్షాత్కారము పొందవచ్చును అని మార్గాన్ని చూపించి సమాజంలో ఒక గొప్ప ఋషిగా పరివర్తన చెంది కేవలం దళితులకే కాదు, మోచిలకే కాదు, యావత్తు భారతదేశంలో వివిధ అన్ని కులాలకు కూడా వారు గురుతుల్యులైన ఒక సందర్భం. వారి గురుగారు అయినట్టు రామానంద సాగర్ గారు, రామానంద్ మహారాజు కూడా వారు చెప్పడం జరిగింది, ఈ భక్తి ఉద్యమం ఏదైతే ఉన్నదో 4 దిక్కుల సాగాలి, భారతదేశంలో అన్ని భాగాలలో కూడా ఈ దేశంలో ఏదైతే విపరీతమైన పరిస్థితుల్లో దాన్ని కానంటే కేవలం భక్తి మార్గము ఒకటే శ్రేష్టమైన మార్గము. దాంట్లో వారి గురిగారు చూపించిన మార్గంలో వారు పంజాబ్లో ఏదైతే డేరా ప్రారంభించి కేవలము భక్తి మార్గమే కాదు, మనం శారీరకంగా బలంగా కూడా ఉండాలి అని అఖాడాలు కూడా ప్రారంభించుకుంటా అటు పంజాబ్ నుంచి మొదలుకొని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఈ అన్ని రాష్ట్రాలలో కూడా వారు పర్యటన చేస్తూ వారి యొక్క శిష్యులని తయారు చేస్తూ వారి యొక్క మందిరాలను నిర్మించుకుంటూ వారి యొక్క అఖారాలని ఒక డేరాలను ప్రారంభించుకుంటూ ఈ సమాజంలో ఒక భక్తి మార్గాన్ని ప్రారంభించి ఒక సాంస్కృతిక విప్లవాన్ని వారు ఆ రోజులలో తయారు చేస్తున్నారు. అటువంటి మహానుభావుని యొక్క స్మృతి సూర్యచంద్రాదులు ఉన్న రోజులు కూడా జరగాలి అనే ఆలోచనతోని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 650 జయంతి ఉత్సవాల భాగంగా ఈ యొక్క 7 నెలల కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏ రకంగా ఈ యొక్క సమాజంలో జరగబోతుందనే వివరాలని పెద్దలు మనకిస్తారు. గౌరవనీయులు డాక్టర్ వేముల అశోక్ గారు.
ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారములు. సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి 650 జయంతి ఉత్సవాలకు గాను దేశం మొత్తం కూడా ఒక మహా సంకల్పంతో సమరసత సంకల్ప్ అభియాన్ అని నామకరణం చేసి సమరసత సంకల్ప్ అభియాన్ ద్వారా భారతదేశం మొత్తం కూడా రవిదాస్ మహారాజ్ గారి బోధనలు, అదేవిధంగా వారు దేశానికి అదేవిధంగా సమాజానికి ఏ విధంగా కృషి చేసిండ్రో, ఏ విధంగా వారు బోధించిన అనే విషయాన్ని కూడా పూర్తిగా దేశంలో వారి జీవిత విధానం, వారు చేసిన సేవలు, వారు చేసిన సంత్ సన్నివేశాలు, అదేవిధంగా ఆ మహానుభావులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా జోడించుకుంటూ దేశం మొత్తం కూడా 7 నెలలు అంటే మనకు 29 జూలై 26 నుండి 2026 నుండి ఫిబ్రవరి 20, 2027 వరకు అంటే దరిదాపు 7 నెలలు ఆయన జన్మదినానికి సంబంధించి కార్యక్రమాల యోజన దేశం మొత్తం కూడా చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అభియాన్లో రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి వారు దేశం కోసం, సమాజాని కోసం ఏ విధంగా అయితే వారు బోధనలు చేసిరో అవన్నీ కూడా తెలియజేయడానికి ఒక అభియాన్ను తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే గురు రవిదాస్ మహారాజ్ గారిది 29వ తారీఖు నాడు మొన్న జరిగిన 29 జూలై 29వ తారీఖు జరిగిన ఏదైతే మనకు దీపోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఆ రోజు మొదలైన రోజు రవిదాస్ మహారాజ్ గారు దేశానికి చేసిన సేవలను, వారు చేసిన కార్యక్రమాలను అందరూ కూడా ప్రజానీకానికి తెలవడానికి దీపోత్సవం అని జూలై 29 తారీఖు నాడు చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై పూర్తిగా మనకు ఫిబ్రవరి 20వ తారీఖు 2027 వరకు కూడా జిల్లాలలో, అదేవిధంగా మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా వారు ఏదైతే ఉద్బోధించారో, వారు ఏదైతే దేశం కోసం వారు చేసిన ముఖ్యమైన పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలవడానికి ఈ అభియాన్ను తీసుకోవడం జరిగింది. ఈ అభియాన్లో భాగంగా సంత్ రవిదాస్ గారు అభియాన్లో రాష్ట్ర కన్వీనర్గా, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్న నలుగురిని కూడా ఒక టోలీగా, ఒక బృందానిగా వేయడం జరిగింది. సో సంత్ రవిదాస్ గారు వారు జన్మించిన స్థలంలో, అదేవిధంగా 29వ తారీఖు నాడు అక్కడి నుంచి దేశం మొత్తం కూడా వారు పుట్టిన ప్రదేశం నుంచి వెళ్ళి మట్టిని తీసుకొని, ఆ మట్టిని కలశాలలాగా కలశంలో వేసుకొని రాష్ట్రం మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్ళి ఆ కలశాలను మన తెలంగాణ రాష్ట్రానికి ఈ బృందం తీసుకురావడం జరిగింది. సో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మహాసభను ఏర్పాటు చేసి కలశాలన్నింటిని కూడా ప్రతి రాష్ట్రానికి కలశాలు మరియు సంత్ రవిదాస్ బోధనలు ప్రజలకు తెలవడానికి ఒక రథం, ఆ రథాలను కూడా ఇవ్వడం జరిగింది. అవి మా రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత 2వ తారీఖు నాడు, మొన్న జరిగిన 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆ రథయాత్రను కూడా ఇక్కడ తెలంగాణలో చేసుకోవడం జరిగింది. కాబట్టి మన సంత్ రవిదాస్ గారు ఏదైతే ఈ దేశం కోసం, సమాజం కోసం ప్రతి వర్గానికి ఒక దేవునిలాగా కొలిసే మహానుభావులు. సో వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ గత
చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం వారిది 650 సంవత్సరాలు జన్మదినోత్సవంలో భాగంగా ప్రత్యేకించి బీజేపీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే సమరసత సంకల్ప్ అభియాన్. శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే వారి మార్గదర్శనంలో నడుస్తున్న క్రమంలో ఈ అభియాన్ను ముందుకు తీసుకుపోవాలని సంకల్పాన్ని అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ అభియాన్ కోసము పూర్తిగా ఈ 7 మాసాలు కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, మన దగ్గర ఉన్న అన్ని జిల్లాలలో ఈ సంకల్ప్ అభియాన్ యాత్ర, కలశ్ యాత్ర, కలశాలకు సంబంధించిన వారు ఎక్కడైతే పుట్టిన ప్రదేశం నుంచి వెళ్ళి మట్టి తీసుకురావడం జరిగింది, కలశాలను తీసుకురావడం జరిగింది. ఆ కలశాలన్నింటినీ కూడా హైదరాబాద్లో అదేవిధంగా చుట్టూ ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ యాత్రను ముందుకు తీసుకుపోయి ఈ 7 నెలలు ఏదైతే మన సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ గారి 650 జన్మదినోత్సవాలను ఘనంగా ప్రజలకు తీసుకుపోవడానికి అన్ని సామాజిక వర్గాలకు, ఒక మోచి సామాజిక వర్గమని కాకుండా దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు వారి జయంతి ఉత్సవాలను తీసుకుపోవాలి. వారు దేశం కోసం చేసిన బోధనలు, ఆయన ఏదైతే ఏ విధంగానైతే మన చేసిన సేవలన్నీ కూడా దేశ ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా వారికి అందరూ కూడా సాహిత్యం, అదేవిధంగా పాటల బృందాలతో కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరగాలని చెప్పేసి యోజన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజానికానికి అన్ని కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాము. సంత్ రవిదాస్ మహారాజ్ గారి కలశ యాత్ర అంటే కలశాల యాత్ర వస్తుంది. ఆ కలశాల యాత్ర ద్వారా ఇంకా సంఘటితం కావాలి, ఈ రాష్ట్రంలో ఇంకా దేశంలో సంఘటితం కావాలి. అదేవిధంగా వారు చేసిన బోధనలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈ సంకల్ప యాత్రను ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఈ సంకల్ప యాత్ర 7 నెలలు పూర్తిగా 7 నెలలు జరుగుతుంది. కాబట్టి ఈ 7 నెలలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకుపోయి ఈ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రజలను, భక్తులను, అదేవిధంగా దళిత సామాజిక వర్గాలందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇప్పుడు, గువ్వల బాలరాజు గారు. మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్ని విషయాలు పెద్దలు డాక్టర్ అశోక్, మా పార్టీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా దళిత మోర్చా ఉపాధ్యక్షురాలు కాంచన కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అందరికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక సదుద్దేశంతో, గొప్ప భావనతో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చకు ఈ బాధ్యతను జాతీయ స్థాయిలో, రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. అందులో భాగంగా మేమందరము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిగా మేము ఉన్నాం. కాబట్టి మాకు కూడా ఈ కమిటీలో అవకాశం కల్పించినందుకు పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ గారు ఏ రకంగా అయితే మా రాష్ట్రం నుంచి కన్వీనర్గా ఉన్నారో, ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అది కులానికి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ మాట నేను ఎందుకు ఉచ్చరిస్తా ఉన్నానంటే, పార్టీ ఉద్దేశము ఓ గొప్ప సంత్కు సంబంధించినటువంటి ఈ భావనను, వారి చింతనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళాలంటే ఎవరిపైనో బాధ్యత ఇచ్చి వదిలివేస్తే ఈ కార్యక్రమం విజయవంతం కాదు అనే ఉద్దేశంతోన పార్టీ మొత్తానికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. అందులో ప్రధానంగా దళిత మోర్చా ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. మొత్తంగా ఈ కార్యక్రమం వాస్తవంగా సంత్ రవిదాస్ మహారాజ్ గారి భావము, భక్తి భావము, వారికి ఉన్నటువంటి మేధో శక్తి,
ఇవన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటువంటి చరిత్రను వెలికి తీయడము, ఇటువంటి మహనీయుల ఖ్యాతిని ప్రపంచానికి, దేశానికి చాటి చెప్పడము అనేది మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అందులో భాగమే ఈ కార్యక్రమాన్ని 7 నెలల పాటు నిర్వహించాలని సంకల్పం తీసుకొని సమరసత సంకల్ప యాత్ర అని ఈ యాత్రకు నామకరణం చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మేము నిర్వహించబోయేటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారే కాకుండా సమాజంలో దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, భక్తిభావం కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రను దిగ్విజయం చేసే దాంట్లో ముందు వరుసలో ఉంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రధానంగా 29వ తారీఖు జూలై ఉత్తరప్రదేశ్ కాశీ మహానగరంలో కలశవందన్ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అదేవిధంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు, దళిత మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు, ఈ రకంగా చాలా ప్రముఖులు, అదేవిధంగా సాధు సంతులందరూ కూడా రావడం జరిగింది. ఇది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించినట్టుగా ఎవరు కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు. వారికి ఉన్నటువంటి శిశు వర్గాన్ని కనుక మనం గమనించినట్టయితే మహారాజులు రాణులు వారికి భక్తులుగా మారడం జరిగింది. అటువంటి సూక్తులను మనకు అందించినటువంటి సంత్ శిరోమణి గురు రవిదాసి మహారాజ్ యొక్క చరిత్రను ఈ దేశానికి సమాజానికి అందించే దాంట్లో మనం చొరవ తీసుకున్నట్టయితే ఈ సమానత్వం నెలకొల్పబడడానికి ఆస్కారం ఉంటుందనే ఆలోచనతోన ఈ కార్యక్రమాన్ని మా పార్టీ రూపకల్పన చేయడం జరిగింది. దీన్ని మేము ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ప్రధానంగా మా మీడియా మిత్రుల సహకారం, మీడియా సంస్థలు కూడా దయచేసి ఇది రొటీన్ కార్యక్రమం కింద భావించకుండా మేము చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా భారత పౌరులుగా మీరందరూ కూడా చొరవ తీసుకొని మేము మాట్లాడినటువంటి మాటలు, మేము ఇచ్చేటువంటి సందేశానికి కాకుండా మీకున్నటువంటి అనుభవాన్ని రంగరించి వార్తలను టెలికాస్ట్ చేస్తారని నేను మీడియా సంస్థలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా పత్రికా సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. విద్యాసాగర్ గారు అందుకని చాలా ప్రత్యేకంగా మా పార్టీ మా ప్రధాన కార్యదర్శి గారి గురించి నేను వర్ణించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దళిత మోర్చకు నిర్వహించే బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతి రాష్ట్రంలో కులం ఏదైనా మతం ఏదైనా వారికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. అందులో భాగమే మా అదృష్టమే అనుకుంటాం. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అశోక్ గారు, డాక్టర్ అశోక్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి కన్వీనర్గా ఉన్నారు. దీంట్లో పార్టీ పూర్తి స్థాయి బాధ్యతను తీసుకుంటుంది. దీంట్లో అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మాకు పార్టీ మమ్మల్ని నమ్మి మాకు ఒక కార్యక్రమం ఇచ్చిన దానికి, ఈ కార్యక్రమాన్ని మేము 7 నెలల్లో చాలా ఘనంగా, చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఇది సామాజిక కార్యక్రమం. సంత్ రవిదాస్ అనేది మోచి సమాజంలో పుట్టిన ఆయన ఎంత ఎదిగాడంటే ఈరోజు ఆయన చాలా సన్మానితుడు. భారతదేశంలో ఆయనకు చాలా సన్మానం ఉంది. ఎందుకంటే ఎక్కడ మేము మొత్తం ఇప్పుడు నార్త్ ఇండియా మేము తిరిగి వచ్చినాము, అక్కడ ఆయన గుడ్లు ఎక్కడ చూసినా 100,000 గుడ్లు ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటిదంటే మనము దళిత జాతిలో పుట్టిండు రవిదాస్ అనేది దళితులకే మాకు అప్పగించారని అనుకుంటున్నారు. కానీ అక్కడ దళిత జాతి వాళ్ళు అక్కడ ఆయనను పూజించట్లేదు. సమాజంలో అగ్రవర్ణ వాళ్ళు ఆయన శిష్యులు ఉన్నారు. మీరాబాయి కూడా ఆయన శిష్యురాలు. ఆయన పాడిన పద్యాలు, ఆయన రాసిన గీతాలు ఈరోజు మీరాబాయి పాడుతుంది. రాజులు మహారాజులు కూడా ఆయనకు శిష్యరికం తీసుకున్నారు. అయితే ఇది సమాజంలో మనం ఏం చూపించడానికి మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నామంటే దళిత వర్గాలలో పుట్టిన, నిమ్మ వర్గాలలో పుట్టిన
మహర్షి వాల్మీకి, రవిదాస్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు కులాలకు అతీతంగా వాళ్ళు ఈరోజు పేరు తెచ్చుకున్నారు. కులాలకు అతీతంగా ఈరోజు వాళ్ళు సమాజంలో సమాజ కార్యక్రమాలలో ఉన్నారు. అంటే సమాజానికి మంచి చేయడానికే, సమాజానికి ఇప్పుడు రవిదాస్ గారు ఏం చెప్పారు, సామాజిక న్యాయం కోసమే ఆయన కూడా పోరాటం చేశాడు. అంటే మనం ఎలా బ్రతకాలి, మనుషుల జన్మెత్తాం కాబట్టి మన కులంతో కాకుండా మన దీంతో మన వ్యక్తిత్వంతో మనం గుర్తింపు తెచ్చుకోవాలనేదే వీళ్ళు మనకు చూపించారు. అందుకని మేము కూడా జనంలోకి ఇవి తీసుకెళ్ళడానికి ఏంటంటే, మీరు దళిత జాతిలో పుట్టాము, మేము రిజర్వేషన్ల కోసం దీనికోసమే పుట్టాము అని ఆలోచించకుండా ఒక్క వ్యక్తి తలుసుకుంటే సమాజం కోసం పనిచేసిన వ్యక్తిని సమాజం గుర్తిస్తుంది. కులంతో గుర్తించదు, పనితో గుర్తిస్తుంది, తన సమాజానికి చేసే సేవతో గుర్తిస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఏ సామాజిక న్యాయం కోసం చేస్తారో దానికోసమే నడిపిస్తుంది అనే ఉదాహరణకే సంత రవిదాస్ గారు ఆయన సంత శిరోమణి అనే బిరుదు పొందారంటే అది చిన్న మాట కాదు. అందుకని చెప్పేసి ఇందులో ఇప్పుడు ఇది ఒక కులానికి అనేది కాదు. కాకపోతే ఏంటిదంటే అనుకోకుండా మేమందరము మాకందరికి అప్పచెప్పారంటే, ఇప్పుడు నేను ఎస్సీ మోర్చా కాదు, ఇప్పుడు నేను స్టేట్ కౌన్సిల్ మెంబర్, అన్న ఎమ్మెల్యే, అన్న స్టేట్ పార్టీకి జనరల్ సెక్రటరీ, కాంతి గారు ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్. మమ్మల్ని నలుగురిని ఇచ్చేసి ఇప్పుడు మేము నలుగురం కలిసి ఏంటిదంటే ఇందులో పార్టీ అందరినీ కలుపుకొని, పార్టీ అందరినీ కాకుండా సమాజంలో కూడా అందరినీ కలుపుకొని, పార్టీకి అతీతంగా సమాజంలో ఇప్పుడు మాకు గురుదాస్ మహారాజు జయంతికి పార్టీ వాళ్ళే రావట్లేదు, బయటి వాళ్ళు కూడా వస్తున్నారు, ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు మేము కొన్ని జాగాలు వెళ్ళాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ పూజలకు వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి సమాజంలో ఒక సందేశం తీసుకెళ్ళడానికి మాకు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము నిజంగా మనస్ఫూర్తిగా మాకు ఇది ఇచ్చినందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మాకు కూడా తెలియని కొన్ని ఉన్నాయి ఇలా, మాకు కూడా మేము పెద్ద ఇదని కాదు, మాకు తెలియదు. మేము ఇది చదువుకుంటూ చూసుకుంటూ తెలుసుకుంటూ మా మెదడులు కూడా పెంచుకుంటూ మేము జనంలోకి కూడా తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మాకు మీరు ఈ సంవత్సరం పాటు నడిచే కార్యక్రమానికి మీరు అందరూ మాకు సహాయం తోడు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరే మాకు ముందుకు తీసుకెళ్ళి జనంలోకి తీసుకెళ్లాలని ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.